డైలీ టేస్ట్ ది డైలీ. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ కు కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేసీఆర్ చరిత్రను అసెంబ్లీలో ఎండగట్టడంతో ఆగమాగం అవుతున్నారని విమర్శించారు. కేటీఆర్ అసహనం పీక్స్ కు పోయిందన్నారు. కేసీఆర్ చావును సీఎం రేవంత్ రెడ్డి కోరుకోలేదని, తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లను ఉరితీసినా తప్పులేదన్నారు ఆది శ్రీనివాస్. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్న తర్వాత కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతుంది. అసెంబ్లీ వేదికగా గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, వారు చేసినటువంటి తెలంగాణకు అన్యాయం చెప్పిన అంశంలో తల్లడిల్లిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గత 10 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి నిర్వాకాన్ని అసెంబ్లీ వేదికగా కృష్ణా జలాలలో దోపిడీ, గోదావరి జలాల్లో దోపిడీ కండ్లకు కట్టినట్టుగా చెప్పినటువంటి ఆ స్పీచ్ విన్న తర్వాత ఆగమైపోతుంది వాళ్ళ కుటుంబం అని చెప్పడానికి. ఈరోజు కేటీఆర్ గారి మాటలు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి. ఏం మాట్లాడుతుండో ఈరోజు తెలంగాణ సమానం గమనిస్తున్న వేళ రాహుల్ గాంధీ గారిని ఉరిదీయాలంటున్నాడు. 10 ఏళ్లలో మీ పరిపాలన సర్వస్వాహ పరిపాలనగా జరిగింది కాబట్టి ప్రజలు మేము పక్కన పెట్టారు. ఇప్పటికైనా మాటలు కోటలు దాటుతున్న జాగ్రత్త అని చెప్తున్నాం. ముందు మీ ఇంటి నుండి కల్వకుంట్ల కవిత గారు వేస్తున్న ప్రశ్న సమాధానం చెప్పండి. రండి అసెంబ్లీకని కేసీఆర్ గారు కోరుతుంది మీ 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 కుటుంబం నుంచి వచ్చినటువంటి కవితని కదా అంటున్నాం. అవును, అవినీతి అక్రమం జరిగిన మాట వాస్తవం చెప్పండి. కవిత గారు కూడా ఆరోపణ చేస్తున్న మాట వాస్తవం కాదా అంటున్నా. మీ కుటుంబం నుంచే మీపై ఆరోపణలు వస్తుంటే ఈరోజు ఈ ప్రభుత్వం పైన, ప్రభుత్వానికి సంబంధించి సభా నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు సభ నడపలో హుందాగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు మీరు మాటలు మానుకోవాలి.